నమస్తే, నేను మీ ఖ్వాజా మైనుద్దీన్. నవాబ్స్ కిచెన్ తెలుగుకి స్వాగతం. ఈరోజు మేము చేస్తున్న రెసిపీ చాలామంది ఈజీ అనుకుంటారు. యాక్చువల్గా చికెన్ పులావ్ కానీ, మటన్ పులావ్ కానీ, వెజ్ పులావ్ కానీ ఏమంది ఈజీగా వాటర్లో వేసేస్తాం, దాంట్లో రైస్ యాడ్ చేసేసి దమ్ పెట్టేస్తాం అంటారు. నిజంగా అలా చేయడం కంటే ఒక చిన్న యూనిక్ ప్రాసెస్ కూడా ఉంది. ఆ ప్రాసెస్ని మేము ఈరోజు మీకు చూపిస్తున్నాం. యాక్చువల్లీ ఈ ప్రాసెస్లో చేస్తే డబల్ టేస్ట్ అవుతుంది. పదండి, నవాబ్స్ కిచెన్ స్టైల్లో చికెన్ పులావ్ ఎలా చేస్తానో చూపిస్తాను. చాలామంది ఫేవరెట్ చికెన్ పులావ్ చేయడం చాలా ఈజీ, కానీ ఈరోజు మనం చేసే స్టైల్లో యాక్చువల్గా ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్లో చికెన్ని ముందుగా మ్యారినేట్ చేద్దాం. 2 సార్లు చక్కగా వాష్ చేసిన చికెన్ని ఈ బౌల్లోకి తీసుకుందాం. మ్యారినేషన్ ప్రాసెస్ కోసం ముందుగా దీంట్లో ఉప్పు, కారం, పసుపు యాడ్ చేద్దాం. ఉప్పు, కారం, పసుపుతో పాటు దీంట్లోనే మనం పెరుగు కూడా యాడ్ చేద్దాం. పెరుగుతో పాటు దీంట్లోనే మనం సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేద్దాం. ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి చక్కగా అప్లై అయ్యేంతవరకు మిక్స్ చేసి దీన్నే మనం 30 నిమిషాల పాటు మ్యారినేషన్ కోసం ఉంచుదాం. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. చికెన్ పులావ్ మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం ఇదే బౌల్లో మనం మంచి నూనె యాడ్ చేద్దాం. నూనె వేడైన వెంటనే దీంట్లోకి మనం లవంగాలు, పట్ట, ఇలాచీ, బే లీఫ్, షాజీరా కూడా యాడ్ చేద్దాం. వెంటనే దీంట్లోకి మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాం. ఉల్లిపాయ ముక్కలు నూనెలో చక్కగా వేగాక దీంట్లోనే మనం సన్నగా తరిగిన టమాటో ముక్కలు యాడ్ చేద్దాం. టమాటోస్, ఉల్లిపాయలు రెడీ. టమాటో ముక్కలు, ఉల్లిపాయలు చక్కగా నూనెలో వేగాక దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. నెక్స్ట్ దీంట్లోకి మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా యాడ్ చేద్దాం. టమాటోస్, ఆనియన్స్ చక్కగా వేగాక నూనెలో ఇదే సమయంలో మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేద్దాం. ఫిఫ్టీ 50% చికెన్ బాయిల్ అయ్యాక ఇదే సమయంలో మనం దీంట్లో గరం మసాలా కూడా యాడ్ చేద్దాం. చికెన్ పులావ్ కోసం ఏదైతే చికెన్ మనకు కావాలో అది పర్ఫెక్ట్గా తయారుగా ఉంది. దీంట్లోనే మనం వాటర్ యాడ్ చేద్దాం. బాస్మతి రైస్ యాడ్ చేయడానికి ముందే
పులావ్ని ఇంకా మరింత టేస్టీగా చేయడానికి దీంట్లోనే మనం కొత్తిమీర పుదీనాతో పాటు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేద్దాం. చికెన్ పులావ్ పర్ఫెక్ట్గా రెడీగా ఉంది. కానీ దీన్ని మరింత టేస్టీ చేయడానికి దీంట్లో మనం స్వచ్ఛమైన నెయ్యి దీంట్లో యాడ్ చేద్దాం. ఒక 10 మినిట్స్ వరకు ఇలాగే దమ్ మీద పెడితే ఇంకా అద్భుతంగా అవుతుంది. ఈరోజు చికెన్ పులావ్ నిజంగా అద్భుతంగా అయింది. అద్భుతంగా అనడం కూడా తక్కువైంది, నిజంగా అంత టేస్టీగా కూడా ఉంది. ఇమ్మీడియట్లీ మనం నీడీ పీపుల్ దగ్గరికి వెళ్దాం, వాళ్ళకి కడుపు నిండా ఈ భోజనం పెడదాం. పదండి. మేము ఈరోజు చూపించిన ప్రాసెస్లో చికెన్ పులావ్ చేస్తే నిజంగానే చాలా టేస్టీగా ఉంటుంది. ఓసారి మీ ఇంటి దగ్గర ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ బాక్స్లో రాయండి. ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో మీ బంధువులకి, స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేయండి. దానివల్ల మీరు ఇచ్చే సపోర్ట్ డబుల్ అవుతుంది. మీరు ఇస్తున్న ప్రోత్సాహంతో మేము ఇంత చేయగలుగుతున్నాం. ఇంకా మంచి మంచి వీడియోస్ రావడానికి మీ ప్రోత్సాహం మాకెంతో కావాలి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. నమస్తే.